నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ప్రతి నెల కూడా మనకి సంకష్టహర చతుర్థి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆగస్టు 2 రాబోతోంది. సో ఇప్పుడు వచ్చే సంకష్టహర చతుర్థిని ఏ విధంగా వినియోగించుకోవాలి అని అంటారు? అలాగే ఈ సంకష్టహర చతుర్థి నాడు ఏ ఏ పరిహారాలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి గురుగారు? తప్పకుండా. అంటే మనకి ప్రతి నెల కూడా బహుళ చవితి అనేది ఏదైతే ఉంటుందో అది సంకష్టహర చతుర్థి అవుతుంది. అలాగే దీనికి ప్రతి చతుర్థికి కూడా ఒక పేరు కూడా ఉంటుంది. మనకి ఏకాదశిలో ఎలాగైతే దేవసేన ఏకాదశి, పుత్రద ఏకాదశి, పద్మిని ఏకాదశి, ఇలా ఏకాదశులకు ఎలాగైతే పేర్లు ఉన్నాయో మళ్ళీ అలా ఒక పేర్లు ఉండేది కేవలం ఈ సంకష్టహర చతుర్థులకే. ప్రతి నెల మాస స్కంద షష్ఠి వస్తుంది, కాలభైరవాష్టమి వస్తుంది, తర్వాత మాస దుర్గాష్టమి వస్తుంది. కానీ వాటికి పేర్లు లేవు. కానీ ఏకాదశులకు ఉన్నాయి, మళ్ళీ సంకష్టహర చతుర్థులకు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది గజానన సంకష్టహర చతుర్థి ఇప్పుడున్నది. అయితే ఈసారి మనకి అది ఆదివారం నాడు పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి రావటం అనేది జరుగుతుంది. పూర్వభాద్ర నక్షత్రం అనే దానికి గురుడు అధిపతి, ఆదివారానికి రవి అధిపతి. సరే, ఈ రెండు కాంబినేషన్లో మనకి రావటం అనేది జరుగుతుంది. సూర్యుడి వల్ల మనకి లభించేది ఆరోగ్యము, సత్ప్రవర్తన, తేజస్సు మనకు వస్తాయి. గురుడు వల్ల ఏమొస్తాయి? సంతాన సుఖం, తర్వాత ఆర్థికంగా కూడా లాభం. అందుకని సాధారణంగా సంతానం కలగకపోయినా, పుట్టిన సంతానం సరైన ప్రయోజకులు కాకపోయినా, తర్వాత సంతానపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఖచ్చితంగా గురుడు ఎక్కడో అక్కడ ఏదో రకంగా కొంత దెబ్బతిని ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తిగత జాతకంలో చూసినప్పుడు పంచమ స్థానం అంటాం, అంటే సంతాన స్థానం. అది ఒకటి. జనరల్గా అందరి జాతకాలతో చూసినప్పుడు గురుడు అంటే గోచార రీత్యా, గోచారం కాదు, అంటే ప్రతిదానికి అంటే ఇప్పుడు రవి ఉన్నాడు, పితృకారకుడు అంటాం. అంటే నా జాతకానికి పితృకారకుడు రవి కాకపోవచ్చు, కానీ రవి అనేవాడు జనరల్గా తండ్రి కారకుడు, చంద్రుడు తల్లి కారకుడు లేదా మనసు కారకుడు, కుజుడు తోబుట్టువులకి కారకుడు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది. ఇవి జనరల్, కానీ మన రీత్యా మళ్ళీ మారుతుంది. అందుకని ఈయన్ని చూడాలి, మన వ్యక్తిగత జాతకాన్ని చూడాలి. ఆ వ్యక్తిగత జాతకాన్ని చూసుకున్నప్పుడు పంచమం సంతాన స్థానం అనేది. సో ఈ సంతాన స్థానం బాగుంటే పిల్లలు పుట్టడం, సంతానం కరెక్ట్ ఆ స్థానాధిపతి కూడా బలంగా ఉంటే పిల్లలు పుట్టిన వాళ్ళు మంచి వాళ్ళు అవటం. సో అందుకని లేదా రోగగ్రస్తులు అవుతారు. ఇప్పుడు ఈ పంచమానికి అష్టమంతో సంబంధం ఉందనుకోండి, పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. సో అలా దేనికి వాళ్ళు ముడిపడి ఉంటే భాగ్యంతో ఉన్నారు. కొంతమందికి ఏమంటే మా పిల్లాడు పుట్టాక బాగా కలిసి వచ్చిందండి అంటే వాళ్ళ యొక్క సంతానానికి అదృష్టానికి సంబంధం ఉంది. పంచమ భాగ్య భావాలు అంటాం. అలా ప్రతి ఒక్కరికి కూడా ఆ సంతానం మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకం. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ గజానన చతుర్థి అనేది ఏదైతే ఉందో దాన్ని మనం వాళ్ళ జాతకాలతో సంబంధం లేకుండా సరిగా పిల్లలు ఎదగటం లేదా ఏమంటాం అవగుణాల పాత్రలు అవుతున్నారా, తర్వాత మొండితనంతో ఇబ్బంది పెడుతున్నారా, తిండి మీద జాతి లేకుండా అల్లర్చిల్లరగా ఉంటున్నారా, ఇవన్నీ చెప్పినా కూడా పరుషవాక్యాలు మొండిగా మాట్లాడుతున్నారా, లేదు అసలు పుట్టడమే కలగట్ల, సంతాన యోగ్యత రావట్లా. సో వీటన్నిటి వెనకాల కూడా ఎక్కడో అక్కడ ఎంతో కొంత వాళ్ళ వ్యక్తిగత జాతకంతో పాటు గురుడితో కూడా సంబంధం ఉంది. సో మనకున్న ఏదైనా సరే మనం బాల గణపతిగా కూడా గణపతిని ఆరాధించేవాళ్ళు. ఎందుకంటే మనకు ఉండే కొన్ని దోషాలు ఇప్పుడు కూడా మన ఇంటి ముందు దిష్టి దోషాలు ఉన్నా కూడా దిష్టి గణపతిని పెడుతున్నాం ఇవాళ మనం. అలా బాలారిష్ట దోషాలని కొన్ని ఉంటాయి. తర్వాత ఇలా ఎవరైతే బాలలు ఉంటారో వాళ్ళు సరిగ్గా ఎదగలేకపోవటం, కొంతమంది బుద్ధిమాన్యంతో పుడతారు, కొంతమంది ఇప్పుడు అటీజం అంటున్నాం. సో ఇలా ఏదైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా వాళ్ళ ఎదుగుదలకు ఉండే విఘ్నాలన్నింటినీ కూడా బాలగణపతి తీరుస్తాడు అనేది అప్పుడు. సో అందుకని గణపతి పూజ అనేది కూడా
చాలా మేలు చేయటం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది పూర్వభద్ర గురుడు నక్షత్రంతో కలిసి రావటం, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, గుణాన్ని ఇచ్చేవాడు సూర్యుడు అవటం చేత ఆదివారం కూడా రావటం. అందుకని ఇవాళ మనం ఇచ్చే పరిహారం ఏంటంటే, ఈ సంతానానికి సంబంధించి మీరు మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా, అంటే ఇందాక చెప్పినవన్నీ ఏవైనా సరే, మీ పిల్లల్లో మొండిగా ఉన్నారా, తిక్కగా ఉన్నారా, అన్నం సరిగ్గా తింటలేదా, సో చెడు గుణాలన్నీ నేర్చుకుంటున్నారా, లేదా అసలు పిల్లలు పుట్టడమే లేట్ అయిపోతుందా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు మనం చెప్పే పరిష్కారం ఉపయోగపడటం అనేది జరుగుతుంది. దీనికి మనం ఏం చేయాలి అంటే కనుక, ఇంట్లో ప్రతి ఇంట్లలో ఎలాగో ఒక వినాయకుడి ఫోటో ఉండటం అనేది సాధారణంగా జరుగుతుంది. కనుక ఇక్కడ మనం ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో దగ్గర కూర్చుని ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక చిన్న మంత్రం ఉంటుందో అది కనీసంలో కనీసం 54 లేదా 108 సార్లు పఠించినట్టయితే కనుక మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. అప్పుడు ఏం చదవాలి అంటే కనుక, ఓం గం గణపతియే సర్వారిష్ట నాశనాయ నమః, ఓం గం గణపతియే సర్వారిష్ట నాశనాయ నమః. ఇది 54 లేదా 108 సార్లు చదువుకోవాలి. ఆ రకంగా అదొక పద్ధతి. అయితే ఇవాళ మనం మొదలెట్టిన తర్వాత, ఈరోజు మొదలెట్టి ఇది కనీసం మీరు 3 రకాల పద్ధతులు, అంటే నేను 21 రోజులు చేస్తాను, 40 రోజులు మండలం, అంటే చతుర్థి నుంచి 21 రోజు. ఇప్పుడు మనం మొదలెట్టేది మాత్రం ఈ చతుర్దశి నాడు. ఇక్కడి నుంచి వాళ్ళ సంకల్పం, వాళ్ళ ఇష్టం. చేస్తే 21 రోజులు చేయాలి, లేదు 40 రోజులు చేయాలి, లేదా 90 రోజులు చేయాలి. ఈ 3 పద్ధతులు వాళ్ళకి ఏది కన్వీనియంట్ అంటే అది. తర్వాత మరి ఈ మంత్రం చేస్తున్నంత కాలం మనం ఏదైనా కొంతమంది అడుగుతూ ఉంటారు, అంటే మేము ఏదైనా సరే ఇలా మాంసం తినచ్చా తినకూడదా అని. అదేం లేదు, ఆ మంత్రం చదువుకునేంత వరకు మాత్రం తినద్దు. తర్వాత అలాగే ప్రతిరోజు కూడా నెత్తి మీద స్నానం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు అవసరం లేదు. మామూలు స్నానం చేసి ఆ స్నానం అయిపోయి పూజ చేసేసుకున్నాక మీరు ఏదైనా సరే ఒకవేళ ఎన్వి తినాల్సి వచ్చినా ఓకే తినండి. సరే లేదు 21 రోజులు మేము నియమంగా ఉంటామంటే అది ఇంకా మహద్భాగ్యం. అదే. సో ఆ రకంగా చేయటం అనేది ఒకటి. అయితే దీనితో పాటుగా మనం ఏదైనా సరే ఇందాక మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగా ఇటు మంత్రాలతో తంత్రాలతో సంబంధం లేకుండా ఏదైనా సరే ఒక మంచి స్విచ్ వర్డ్, అలాంటి స్విచ్ వర్డ్ ఏదైనా ఉందా అంటే కనుక ఖచ్చితంగా అలాంటి స్విచ్ వర్డ్ ఏంటి అంటే కనుక హెల్ప్ అండ్ పవర్ బిగిన్ నౌ, హెల్ప్ అండ్ పవర్ బిగిన్ నౌ. ఇది క్రమం తప్పకుండా చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి జరుగుతుంది. స్విచ్ వర్డ్ కూడా 21:40 అలా చదువుకోవచ్చు గురుగారు. అంతే, ఆ రకంగా చదువుకుంటే సరిపోతుంది. ఓకే, మంచి రెమెడీస్ చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్.